వివాహేతర సంబంధంతోనే జంట హత్యల సంఘటన చిన్నమడెం మండలంలో సోమవారం నాడు చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నమండెం మండలం ఎగువగొట్టి వీడుబలిచెపల్లెకు చెందిన మహబూనిషా కుమారుడు మహబూబ్ బాషా ఎగువగొట్టి వీడుకమ్మపల్లికి చెందిన ఆటో రెడ్డయ్య భార్యను 2 సంవత్సరాల కిందట తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి ఆటో రెడ్డయ్య కక్ష పెంచుకొని గతంలో కూడా మహబూనిసాపై హత్యా ప్రయత్నం చేయడంతో ఆమె తప్పించుకుంది. మరింత కక్ష పెంచుకున్న ఆటో రెడ్డయ్య సోమవారం నాడు ఎగువగొట్టి వీడు సబ్స్టేషన్ సమీపంలో మహబూనిసా సన్నిహితుడు అయిన డీలర్ రాయుడును ఆటోతో గుద్ది అనంతరం కొడవలితో విచక్షణ రహితంగా నరికాడు. అనంతరం బలిచెపల్లికు వెళ్లి మహబూనిసా ఇంటి సమీపంలో కొడవలితో నరికి చంపి ఆటో రెడ్డయ్య పరారయ్యాడు. సంఘటన తెలుసుకున్న చిన్నమండెం పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాలను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై చిన్నమండెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.